నీకా నాకన్నా ఎంఐఎంల మీద గెలవడం అంటే అస్సలు వాళ్ళకైతే సాధ్యం కాదు. ప్రేరణ అంటే ఓ రకంగా చెప్పొచ్చు, కానీ విష్ణుప్రియ అయితే అసలు దద్దమ్మ. నిజంగా చెప్తున్నా, అసలు విష్ణుప్రియకి అంత ఆటే లేదు. సండే ఎపిసోడ్ లో ముగ్గురు మీద వేటు పడద్దండి. ఆ ముగ్గురు కూడా ఎవరెవరంటే నబీల్ అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురులో 9.3% రేస్ లో నబీల్ ఉన్నాడు, 9.2 ఓటింగ్ రేస్ లోనేమో మన ప్రేరణ ఉంది, 9.0 ఓటింగ్ రేస్ లో విష్ణుప్రియ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. ఖచ్చితంగా నాకు తెలిసి విష్ణుప్రియ అంటున్నారు. మరి టాప్ 6 చేస్తాడా, టాప్ 5 చేస్తాడా చూడాలి. ఎప్పుడు కూడా లాస్ట్ సీజన్ లో అయితే డబుల్ ఎలిమినేషన్ లో 2 times రాలా. టాప్ 7 ఉన్నప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అయ్యింది, ఆ తర్వాత మిడ్ వీక్ లో ఏదో సంథింగ్ లాగేశారు. కానీ ఇక్కడ అలా కాదు, డబుల్ ఎలిమినేషన్ డబుల్ టైమ్స్ అయింది. కాబట్టి ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ 10% ఛాన్స్, అంటే ఆ డబుల్ ఎలిమినేషన్ తప్పించే ఛాన్స్ 10% ఉంది. 90% అయితే అప్లై అవుతుంది. ఎందుకంటే టాప్ 5 కి అవినాష్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కంటెండర్ రేస్ లో అవినాష్ టాప్ 5 లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి అవినాష్ అనేవాడు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరిని తీసేవాళ్ళు, ఖచ్చితంగా తీస్తేనే అవినాష్ ఉంటాడు. లేకపోతే అవినాష్ ఎలిమినేషన్ లోకి వెళ్ళాడు అనుకో చెప్పవసరం ఇంకా బస్సే లేదు. నిజంగా చెప్తున్నా, అవినాష్ అనేది హ్యాష్ ట్యాగే లేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి టాప్ 5 లో ఉండాలి కాబట్టి ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేస్తారు. రోహిణి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక సండే ఎపిసోడ్ లో ఖచ్చితంగా నాకు తెలిసి ముగ్గురులో విష్ణుప్రియ అయితే బయటకు వస్తారు. విన్నర్ నేను చెప్తున్నా, విన్నర్ చికెన్ డిన్నర్ లాగా నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ మట్టికి చాలా అంటే చాలా తక్కువ చూపిస్తున్నాడు బిగ్ బాస్. నాకు నబీలే విన్నర్ అవ్వాలని నా కోరిక. ఎందుకంటే యాటిట్యూడ్ పరంగా చూడండి, మీరు వేరే చూస్తే నేనేం చేయలేను. యాటిట్యూడ్ పరంగా, గేమ్ పరంగా ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లిప్పింగ్ లేకుండా, ఎటువంటి బ్యాక్ పిచ్చింగ్ లేదు. పౌల్స్ అంటే అది కంగారులో జరిగే పౌల్స్. మొన్న తాడు కట్టేదా మీరు చెప్పేది, రౌండ్ గా చుట్టాలనేది కొంచెం ఏంటంటే అక్కడ మిస్అండర్స్టాండింగ్ మాట. అది పౌల్ గేమ్ అని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? పౌల్ గేమ్ అని ఆల్రెడీ ప్రేరణ ఒత్తుకుంటానే ఉంది, కానీ మనోడు పట్టుకోవాలి, ఆ కంగారులో చుట్టేసాడు ముందుకు చుట్టాలి అనే ఒక తపనతో. కానీ అది యాక్చువల్ గా చూస్తే రాంగే. అది రోల్ చుట్టాలి, దాని మీనింగ్ ని కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. దాన్ని బట్టి పౌల్ గేమ్ అయింది. కానీ నిజంగా నబీల్ లాంటి ఆటగాడు నేను బిగ్ బాస్ లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే నిఖిల్ కూడా నోరు జారుతున్నాడు, గౌతమ్ నోరు జారుతున్నాడు. నిన్న చూశారు కదా, కూసోబే అన్నాడు. ఇది రెస్పెక్ట్, అది ఆ రెస్పెక్ట్ లేకపోవడం, అది ఒకరి మీద గౌరవం లేకపోవడం. అలాంటి వర్డ్స్ అన్ని వాడుతున్నారు. మనం గౌతమ్ ఏమో వాడుకో అంటున్నాడు. వాడుకునే అనే పదం చాలా పెద్దది. ఆ వాడుకునే పదం బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంటే ఒక మనిషిని వాడుకున్నట్టుగా అది చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ గా ఉంటదన్నమాట. జనాలకి ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇద్దరు కూడా జంపలాంటి రాజాల్లాగా ఇద్దరు కూడా మాటల మట్టికి బాగా మిగులుతున్నారు. ఇలా మాటలు మిగులటం వల్ల వీళ్ళిద్దరు కూడా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. నబీల్ ని కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండని నా ఒపీనియన్. నిజంగా టాప్ 5 లో ఉంటాడు ఖచ్చితంగా, కానీ రేస్ లో మట్టికి నబీల్ ని తప్పిస్తున్నారు. నాకు అదొకటే బాధగా ఉంది. వీళ్ళిద్దరిలో విన్నారు ఎవరైనా పర్లేదు, కానీ ఒక్క విషయం చెప్తున్నా, గౌతమ్ కి ఎక్కువ సపోర్ట్ రావడానికి మెయిన్ కారణం వీళ్ళందరూ కూడా ఆయన సోలోగా పెట్టి వీళ్ళందరూ కూడా గ్రూప్ అటాక్ చేయడమే. లేకపోతే ఆ అటాక్ అలా కనుక జరగకుండా ఉంటే ఖచ్చితంగా నబీల్ అనేవాడు విన్నింగ్ రేస్ లో ఉండేవాడు ఖచ్చితంగా. హిట్ బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో.